వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు సెలబ్రిటీల దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరికి నేమ్ కరెక్షన్ ఇస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ అయిందని చెప్పడానికి చాలా ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా మనం చూసాము. దాంతోపాటు చాలామంది సెలబ్రిటీస్ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. నేమ్ కరెక్షన్ చేయించుకున్నాము వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గర వరకు కూడా చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకోవటం వల్ల మాకు ఇలాంటి బెనిఫిట్ వచ్చిందని చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మంచి మంచి ముహూర్తాలు అవి పెట్టించుకుంటూ ఉంటారు. సో రాబోయేది దసరా ఏ విధంగా ఉంటుంది అంటే ఇంకొక ఇయర్ ఎండ్కి ఇంకా 3 మంత్సే ఉందని చెప్పేసి అనుకోవాలి. ఎస్ అనే లెటర్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు కాబట్టి అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే నాన్న. సార్, ఎస్ అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? లెటర్ ఎస్ ఈజ్ ఏ వెరీ వెరీ స్పెషల్ లెటర్ నాన్న. చాలా మంచి లక్షణాలు ఉన్న లెటరు. సో లెటర్లో ఎస్తో పాజిటివ్ తీసుకుంటే అంటే ప్రతి లెటర్లో ప్రతి మనిషిలో మంచి చెడ్డ ఉన్నట్టు మంచి నంబర్ చెడ్డ నంబర్. లెటర్ ఎస్తో మంచి గుణాలు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న లెటర్ ఎస్, చాలా దైవ గుణాలు ఉన్న లెటర్ ఎస్, స్పిరిచువల్ లెటర్. ఎస్ అంటే చాల్డిన్లో 3, పైథాగరస్లో 1. 3 అంటే దేవతల గురు. సో దేవతల లక్షణాలు కలిగిన లెటర్ ఎస్. ఇతరులకి హెల్ప్ చేయాలి, ఇతరులకి సహాయపడాలి, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే పోయి హెల్ప్ చేసే గొప్ప నేచర్ లెటర్ ఎస్ సొంతం. సో లెటర్ ఎస్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటే హెల్పింగ్ నేచర్, స్పిరిచువల్ అండ్ కైండ్ హార్ట్ పీపుల్. ఎవరిని కూడా బాధ పెట్టరు, చాలా సాఫ్ట్. లైక్ సావిత్రి, లైక్ శ్రీదేవి, వాళ్ళు బాధపడ్డారేమో కానీ బయట ఎవరిని వాళ్ళు హర్ట్ చేయలేదు. సిల్క్ స్మిత గారు కానీ ఆమె చాలా హెల్పింగ్ నేచర్. మనం ఆమె వేసిన వేషాలు బట్టి ఆమెను మనం గెస్ట్ చేయడానికి లేదు. షీ ఈజ్ ఏ ఉమెన్ విత్ గుడ్ హార్ట్, హెల్పింగ్ నేచర్. చాలామంది ఎస్తో నేను చూశాను. సుశాంత్ సింగ్ మంచి పర్సన్, సచిన్ టెండూల్కర్ మంచి వ్యక్తి. సో లెటర్ ఎస్తో అన్నీ బాగుండి పేరు బాగుంటే స్టార్స్, వాళ్ళు ఎవరు టచ్ చేయలేము, చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. లెటర్ ఎస్తో ఉండి నెగిటివ్ ఉంటే ఈ నెగిటివ్ ఏం చేస్తుందంటే గ్రీడ్ పెరుగుతుంది, ఆశ పెరుగుతుంది. సో ఎవరినన్నా మోసం చేసే క్యారెక్టర్ ఉండొచ్చు, ఇబ్బందులు పెట్టే గుణాలు. అంటే మామూలుగా ఎస్ ఏంటంటే ఎస్ క్వాలిటీ, ఒరిజినల్ క్వాలిటీ, డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఇబ్బందుల్లో పోవడం, వాళ్ళ మోసపోవడం. బట్ నెగిటివ్ ఎస్ ఎలా ఉంటుందంటే ఇతరుల మనీ, ఇతరులని డిఫేమ్ చేయడం, ఇతరుల మీద నిందలు వేయడం, ఇతరులని ఇబ్బందులు పెట్టడం. సో ఆ నెగిటివ్ ఎస్ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. అంటే 10 మంది మంచి వాళ్ళు ఉన్నారు, హ్యాండిల్ చేయొచ్చు, ఇలా కూర్చోండి ఇలా కూర్చోండి అని. వాడు గన్ ఎత్తుకుని వస్తే వాడిని హ్యాండిల్ చేయలేము. సో నెగిటివ్ ఎస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. అండ్ పర్టికులర్లీ 2024లో ఆ నెగిటివ్ ఎస్ ఉన్నప్పుడు ఆ మైండ్లో ఉన్న నెగిటివ్ బాగా పీక్ వచ్చేస్తుంది. పర్టికులర్ ఇన్ దిస్ మంత్ ఆఫ్ సెప్టెంబర్కి 3 పడదు, ఎస్ అంటే 3. సో వాళ్ళలో ఉన్న నెగిటివ్ అంతా బయటపడిపోతుంది. సో దీనివల్ల ఎవరైతే ఎస్తో సావాసం చేస్తారో వాళ్ళు చెడ్డ పేరు, ఇబ్బందులు, జైలు పాలు అయ్యే ఆస్కారం కూడా, డిఫేమ్. అంత యాంటీగా వెళ్ళిపోతారా కొన్ని లెటర్స్? ప్రతి లెటర్లో మంచోడు చెడ్డోడు ఉంటాడు నాన్న. ఇప్పుడు మనం సుమన్ టీవీలో అందరూ మంచోళ్ళని చెప్పడానికి, అందరూ చెడ్డోళ్ళని చెప్పడం లేదు. మంచోళ్ళు ఉంటారు, ఏ పని చెప్పి చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది కోపిస్తులు ఉంటారు, నా పని ఇంతే చేస్తా. కొంతమంది పనే చేయనోడు ఉంటాడు. అట్లా ఈ లెటర్ ఎస్లో పాజిటివ్ తీసుకుంటే గుండెకాయ కూడా కోసిచ్చిస్తారనమాట. లవ్లో సిన్సియర్, కొన్ని దెబ్బలు తిని కొంచెం గట్టిగా మొండిగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నెగిటివ్ వేస్తున్నప్పుడు మోసం చేసే క్యారెక్టర్, ఇబ్బందులు పెట్టే క్యారెక్టర్, ఇతరుల్ని బాధ పెట్టి ఆనందపడే నేచర్ కూడా ఉంటుంది. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ వేస్తూ ఉన్నామా నెగిటివ్ వేస్తూ ఉన్నామా చెక్ చేసుకోవాలి. ఎస్, పాజిటివ్ వేస్తే అంటే వీఆర్ లక్కీ, నెగిటివ్ వేస్తుంటాం నాకు దూరంగా ఉండాలి. అందుకని సెలక్షన్ ఆఫ్ ఫ్రెండ్, లైఫ్ పార్ట్నర్, మనం లవ్లో ఉన్నా కూడా నేను అందుకే జాగ్రత్తలు చెప్తుంటా. ఈ అమ్మాయి నీకు సెట్ కాదు అన్న, ఈ అమ్మాయి లేకపోతే నేను ప్రాణం తీసుకుంటా, నువ్వు ఆ అమ్మాయితో ఉన్నా ఆ అమ్మాయి నీ ప్రాణం తీస్తుంది. సో బెటర్ బీ కేర్ఫుల్, అవాయిడ్ రాంగ్ రిలేషన్స్. సో లెటర్ ఎస్తో ప్లస్లు మైనస్లు ఉన్నాయి. ప్లస్ అంటే అదృష్టవంతుడు, నెగిటివ్ ఉంటే ఇబ్బందులు పడతాడు. లెటర్ ఎస్తో గర్ల్ ఫ్రెండ్ ఉన్న బాయ్ ఫ్రెండ్ ఇబ్బందులు పడతాడు. నెగిటివ్ ఎస్తో ఉన్న భర్త కోర్టు కేసులు, జైలు పాలు, ఇబ్బందులు, 490 ఏలు బీలు అన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే కాదు, ఈ లెటర్ ఎస్ ఎఫెక్ట్ వల్ల ఈ భర్త తల్లిదండ్రులు కూడా, అక్కా చెల్లెలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది? సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40-60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20-40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 hours వాయిస్లు ఇస్తున్నాను. ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9133789199 9133789199 8688068888 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 years వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమిస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజు. ఈ 3200 ఫీజు ఆన్లైన్ని 1400 చేశాము, అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 weeks or 4 weeks ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది, తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపికి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది, ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి.